ఆ రెండిటితో పోల్చుకుంటే ఇక్కడ తక్కువకే పెడుతున్నారు. సిటీ హ్మ్. బస్సులు, హ్మ్. మెట్రో బస్సులు, హ్మ్. పల్లె వెలుగులకే. అవును. హ్మ్. సూపర్ డీలక్స్‌లు హ్మ్. లేపోతే లాంగ్ జర్నీలకు పెట్టట్ల. హ్మ్. కాబట్టి అక్కడన్నంత భారం మనకు పడకపోవచ్చు. అమరావతి, పోలవరం ఈ రెండే మెయిన్ ప్రయారిటీగా చూసుకుంటున్నారా? నిన్న ఆర్థిక శ్వేతపత్రం తర్వాత ఆయన ఉద్దేశ్యం ఏంటి? పవర్ తెలంగాణని పాయింట్ ఆయన ప్రజెంటేషన్‌లో. ఆదర్శంగా తీసుకుంటున్నారండి. హ్మ్. అంటే తను ఇప్పటికి గూడా చెప్పుకోవడానికి ఏ పాయింట్ ఉంది? హ్మ్. తెలంగాణలో ఆ! తెలుగుదేశం ఓడిపోవడం బిగినయి 20 ఏళ్ళు అయిపోయింది. హ్మ్. ఇంకొక 5 ఏళ్ల దాకా గూడా లేదంటే ఆయన 25 ఏళ్ల ఇప్పటికంటే దాకా లేదు. హైటెక్ సిటీ అదే హైటెక్ సిటీ చెప్పుకుంటారు. అనే హ్మ్. చెప్తారాయన. అంతే. అదే నేను చేశానని చెప్తుంటారు. హ్మ్. అందువల్ల బాగుపడిపోయిందన్నారు. ఆయన మార్క్. ఆ! హ్మ్. అది 25 ఏళ్ల దాకా గూడా తను చెప్పుకోవడానికి చె వీలు కుదిరింది గదా! చెప్పుకుంటారు. అట్లాగే హ్మ్. నెక్స్ట్ 25 ఏళ్ల దాకా గూడా చెప్పుకోవడానికి అమరావతా? అమరావతి, లేదంటే పోలవరం? పోలవరం. హ్మ్. ఈ రెండిటిని ఇప్పుడు పోలవరం గూడా ఇక్కడ చిన్న జిమ్మిక్ చేశారు. హ్మ్. వార్తల్ని సరిగ్గా ఫాలో అయితే అర్థమవుతది. ఇదివరకైతే ఆ సునిశితమైన అంశాలను పట్టుకునే హ్మ్. జర్నలిస్టులు హ్మ్. ఉండేవాళ్ళు. హ్మ్. హ్మ్. లేదా మంచి స్టోరీలు రాసేటటువంటి ఇదుండేది. అవును. ఇప్పుడు పత్రికల్లో జర్నలిజం చచ్చిపోయింది. నిజాయితీ కూడా చచ్చిపోయి, ఏదో ఒక పార్టీ కొమ్ము కాస్తున్న సందర్భంలో అసలు విషయం డైవర్ట్ అయిపోతుంది. హ్మ్. పోలవరం అసలు కన్‌స్ట్రక్షన్ ఎంత? 45.5 ఫీట్. హ్మ్. ఇప్పుడు ఎంతకు ఓకే చేసింది? 41.5 హైట్. హ్మ్. హైట్. హైట్ అలా తగ్గించడం కుదురుతదా? మొన్నేదో అవ్వదన్నారు. వాస్తవంగా 41.5 కట్టి, ఆ తర్వాతన హ్మ్. పెంచుకుంటెళ్ళాలి. హ్మ్. ఎవడైనా ఒకేసారి 45 కట్టి 41 తగ్గించడు. ఓకే. హ్మ్. 41-45. హ్మ్. 40